రిటైర్మెంట్ అయినటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళా రిటైర్ ఉద్యోగస్తులు ఉన్నారు. చెప్పండి అమ్మ, అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు మేము? మా దాదాపు 20,000 మంది పెన్షనర్స్ రిటైర్ అయ్యి 20 నెలలు గడిచినా కూడా ఇంతవరకు వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ₹1 కూడా చెల్లించడం జరగలేదు. దీనికి సంబంధించి మేము గత 20 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఇంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర చేసాం, ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి వచ్చాం, తర్వాత అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వచ్చాం. అయినా సోఫార్ ఇంతవరకు ₹1 కూడా పెన్షనర్కి ఒక్క బెనిఫిట్ కూడా చెల్లించడం జరగలేదు. ఎందుకు చెల్లించలేదు సార్? మా బకాయిలు మాకు చెల్లించండి అని అడుగుతున్నాం. మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేవని ఏం ఆపుతున్నారు మాకు చెప్పండి. డబ్బులు లేవని ఏ కార్యక్రమాలు ఆపుతున్నారు? మేము సీనియర్ సిటిజన్స్ 40 ఏళ్ళు దాదాపు ఉద్యోగం చేసినాం. 40 ఏళ్ళ తర్వాత మా డబ్బు మాకు రావాలి కదా. మీరు ఇచ్చేది ఏదో రిటైర్ అయిన తర్వాత ఏదో ఈ ఎంప్లాయీకి ఇవ్వాలి కదా అని ఇచ్చే డబ్బు కాదు. మేము దాచుకున్న డబ్బు అని ఇవ్వాలా? మేము దాచుకున్న డబ్బు ఏమైంది ఇవ్వడానికి? 20 నెలల నుంచి మా డబ్బు కోసం కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుందంటే మా పరిస్థితి ఏందన్నట్టు చెప్పండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, ఆర్థిక మంత్రి గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 60 ఇయర్స్ పైబడ్డ వాళ్ళం ఊరికొరికే ఈ ఉద్యమానికి రాగానే అరెస్ట్ చేసి స్టేషన్లలో కూర్చోబెట్టి ఇది మా వయసుకి ఇది తగదండి. దయచేసి మా మొర ఆలకించి మాకు ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తే మేము చాలా సంతోషిస్తాం. శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రతిరోజు ప్రజాభవన్లో అందుబాటులో ఉంటారు కదా, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు రాజ్భవన్ దగ్గరికి వెళ్ళారు? అక్కడ ముట్టడికి ఎందుకు పిలుపునిచ్చారు? ముట్టడి దాకా ఎందుకండి? నేను ఆర్జీలు అన్ని అప్లికేషన్లు పెట్టినా, దరఖాస్తులు పెట్టినా. మరి అదే కదా ఇంకా అప్లికేషన్, ఇంకా స్పెషల్గా అంటే ఆ ప్రణాళిక కూడా వేస్తున్నాం మేము. ఇప్పుడు అందరం అనుకొని ఒకరోజు ఆర్థిక మంత్రి గారికి ఈ విషయం తెలియదంటారా? తెలుసు. కానీ ఈవెన్ దెన్ మళ్ళీ అయినా మేము వెళ్తాము. పైగా కొంతమందికి ఇచ్చి సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి మాత్రం ₹1 పెండింగ్ లేకుండా బకాయిలు చెల్లిస్తున్నారు. మేము ఉద్యోగస్తులం కామండి. మీ ప్రణాళికలు మేము ఇంప్లిమెంట్ చేయలేదా? మీ గవర్నమెంట్ను ఉన్నత స్థానానికి మేము తీసుకెళ్ళలేదా? మేము చదువులు చెప్పినాం కదా. మరి మీ యొక్క ఆశయాలను మేము నెరవేర్చినప్పుడు మా సర్వీస్కు తగ్గటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అని చెప్తా ఉంటాడు. మరి ప్రభుత్వ టీచర్లు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు విశ్రాంతి సమయంలో. అవును, కరెక్ట్ కదండి. అది రైట్ కాదు కదా. నేను అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను, మీరు కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నారు, నేను కూడా ఒక జిల్లా పరిషత్ స్కూల్ టీచర్ని. ఈ ప్రభుత్వ టీచర్లు మేము చదువు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు, గవర్నర్లు అయినరు, IAS IPSలు అయినరు. మరి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తగునా చెప్పండి? నేను అడుగుతున్నా. దయచేసి మాకు ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లించాలని కోరుతున్నా సార్. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చారు? ప్రధాన సమస్య ఏంటి మీది? నా పేరు సుమిత్ర అండి, రిటైర్డ్ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. నేను జూన్ 2024లో రిటైర్ అయ్యాను సంస్థ నారాయణపూర్ యాదాద్రి డిస్టిక్ నుండి. నాకు అంతకుముందుకు నేను ప్రభుత్వం, మా స్నేహితులు కానీ బంధువులు కానీ డబ్బులు బ్యాంకులలో కానీ లేకపోతే చిట్టీలు వేసుకుంటుంటే నేను ప్రభుత్వం దగ్గర ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నేను అన్ని నా అమౌంట్స్ ఎక్కువ మొత్తంలో GPFలో దాచుకున్నాను, 60 లక్షల పైనే. అవన్నీ ఈరోజు నాకు వడ్డీతో సహా చెల్లించి ఉంటే నేను ఈరోజు హ్యాపీగా సంతోషంగా రిటైర్మెంట్ లైఫ్ గడిపేదాన్ని. తర్వాత ప్రభుత్వం మాకు ఇవ్వాల్సింది ఓన్లీ గ్రాట్యుటీ ఒక్కటే ప్రభుత్వం మాకు 16 లక్షలు ఇస్తుంది. మిగతావన్నీ కూడా మేము సర్వీస్లో 41 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 41 సంవత్సరాల్లో నేను దాచుకున్నటువంటి ఎర్న్డ్ లీవ్స్, మాకు లీవు ఖర్చు పెట్టుకోకుండా వాడుకోకుండా పొదుపు చేసుకొని రిటైర్మెంట్ అప్పుడు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో ఎర్న్ లీవ్ కానీ, తర్వాత కమ్యూటేషన్ కానీ, GIS గ్రూప్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని బాగా నమ్మి ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకుంటే ఇప్పటి వరకు మాకు ₹1 18 నెలలు అయిపోయిందండి నేను రిటైర్ అయ్యి, ₹1 రాలేదు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము. మేము ప్రభుత్వానికి మా వంతుగా అనేక మంది ఉన్నతమైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దాము. మేము ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా మా స్టూడెంట్స్, పాత పోలీస్ స్టేషన్ స్టూడెంట్స్ కూడా కలిశారు. అంటే ఉన్నతమైనటువంటి వృత్తిలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము. ఎన్నడూ కూడా నేను ఇప్పటివరకు నా సర్వీస్లో ఒక 10th ఎగ్జామ్స్ అప్పుడు తప్ప ఎప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి. ఇది 3వసారి పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది. 10th ఎగ్జామ్స్కి మేము క్వశ్చన్ పేపర్స్కి వాటి కోసం వెళ్తాము. కానీ రిటైర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి రావడము ఇదొక వింతైనటువంటి అనుభవంగా, అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉండదేమో ఈ పరిస్థితి.
ఇప్పటికైనా మమ్మల్ని కనికరించి ప్రభుత్వము మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని, ఎందుకంటే మీరు కోట్ల రూపాయలు అనేక పథకాల్లో వెచ్చిస్తున్నారు. మాకు మొత్తం నెలవారీగా ఇచ్చుకుంటూ వస్తే 700 కోట్లు ఇస్తున్నామంటారు, కానీ 70 కోట్ల కన్నా కూడా ఎక్కువ ముట్టట్లేదు. అది అందరినీ కలిపి ఇస్తున్నారు, కానీ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి మాత్రము మార్చి నుంచి ఏప్రిల్ వరకు, మార్చి నుండి గత 2024 నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా ఎవరికి చెల్లించలేదు. దయచేసి మా గ్రాట్యుటీ కానీ మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనం అవన్నీ మేము దాచుకున్న డబ్బే అంటాము, మా డబ్బు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవిస్తున్నాం. ఏదైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు రాజ్ భవన్కి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు దేవదాస్ అందుబాటులో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అనేక సందర్భాలు కూడా మీరు హైదరాబాద్ రావడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి, కానీ ప్రభుత్వం మీ పక్షాన ఆలోచించట్లేదు, మీకు రావాల్సినటువంటి డివిఏలు ఇవ్వట్లేదు, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఎట్లా చూడొచ్చు? ఈ ప్రభుత్వము మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించకుండా వారు కాలయాపన చేస్తూ వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తిస్తున్న విధానానికి వ్యతిరేకంగానే మేము 4 నెలల నుండి వివిధ రకాల పోరాట కార్యక్రమాలు ఎంచుకొని దానిలో భాగంగా ఈరోజు ప్రముఖ సామాజిక కార్యకర్త తను బక్కా జెడ్సన్ గారు ఈరోజు మా యొక్క రిటైర్డ్ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలనేటువంటి ఆలోచనతోటి తర్వాత చెల్లించాలని చెలో రాజ్భవన్ అనేటువంటి దానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రిటైర్డ్ ఎంప్లాయీస్గా మేము కూడా దానికి సంఘీభావం ప్రకటిస్తూ పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి కూడా మేము ఈరోజు రాజ్భవన్కు రావడం జరిగింది. ఆ రాజ్భవన్కు వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా దశల వారీగా వివిధ పోలీస్ స్టేషన్లకు అనేటువంటిది తరలించడం జరిగింది. మేము 4 నెలల నుండి కూడా వివిధ రకాల పోరాట కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాన్ని మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము పొదుపు చేసుకున్నటువంటి జీపీఎఫ్ అయితేనేమి, తర్వాత టీహెచ్జేలు అయితేనేమి, తర్వాత కమ్యూటేషను, గ్రాట్యుటీ, తర్వాత సరెండర్ లీవ్లు, తర్వాత పిఆర్సీ 2020 అనేటువంటివి, తర్వాత డిఏ ఏరియస్ అనేటువంటివి, లీవ్ ఎన్కాష్మెంట్ అనేటువంటివి, ఇవన్నీ కూడా మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు మాకు న్యాయంగా మాకు రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వమని మేము అడుగుతుంటే మాకు చెల్లించకుండా ఈ ప్రభుత్వము మా యొక్క డబ్బులను వివిధ రకాల పథకాలకు దారి మళ్లించి మమ్మల్ని ఈ విధంగా మానసిక వేదనకు గురి చేయడము భావ్యం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక డిఏ కూడా రిలీజ్ చేసామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు కొద్దిగా సానుకూలంగా ఉంటే ప్రభుత్వం ఏమన్నా మరి మీకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశాలు ఉంటాయి కదా? ఉద్యోగుల యొక్క సమస్యలైనటువంటి రిటైర్మెంట్ల సమస్యలైనటువంటిది నేను పరిష్కరిస్తా అని గత మే లోపల 206 సంఘాలతోటి వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను మీకు వెంటనే ఇప్పుడు ఒక డిఏ ఇస్తున్నాను అంటే అప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను గత జూన్ లోపల జూన్ 13వ తేదీన మాకు ఒక డిఏ అనేటువంటిది విడుదల చేస్తూ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ మేము విడుదల చేస్తామని డిసెంబర్ 12వ తారీఖున ఇవ్వాల్సినటువంటి డిఏను కాలయాపన చేస్తూ నెల రోజులుగా కాలయాపన చేస్తూ మళ్ళీ జనవరి 12వ తేదీన ఒక డిఏ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా డిసెంబర్ 2025 వరకు 5 డిఏలు పెండింగ్లో ఉండే 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఒక్క డిఏ మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఏవైతే మాకు హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలలో భాగంగానే మీరు అప్పటి వరకు మీరు అధికారంలోకి రాకముందు మాకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల లోపల నేను కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను వెంటనే చెల్లిస్తానన్నారు. కానీ ఆ 3 డిఏలు అనేటువంటిది వెంటనే మీరు చెల్లించలేదు. అవి జూన్ వరకు 5 ఉండే ఆ 5 లోపల మీరు ఒక డిఏ ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళీ మన జనవరి లోపల ఒక డిఏ ఇచ్చిండ్రు. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ 5 డిఏలు అనేటువంటిది పెండింగ్లో ఉన్నవి. తర్వాత ఇక పిఆర్సీ అనేటువంటిది ఊసే ఎత్తడం లేదు. పిఆర్సీ జూలై 2023 నుండి కూడా మాకు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన ఉన్నది. కానీ ఆ పిఆర్సీ అనేటువంటిది కమిషన్ వేయడం జరిగింది. 2023 అక్టోబర్లోనే ఆ పిఆర్సీ కమిషన్ వేశారు.
తర్వాత దాని రిపోర్టు 6 నెలల లోపల సబ్మిట్ చేయాలని ప్రభుత్వం కమిషనర్ శివశంకర్ గారు కమిషనర్ గారిని మీరు సూచించడం జరిగింది. వారు రిపోర్టు రెడీ చేసుకొని ఉంచుకున్నారు. మీరు సబ్మిట్ చేస్తామంటే వారి దగ్గర నుంచి ఆ రిపోర్టు మీరు తీసుకోకుండా ఆ రిపోర్టు ఇప్పటి వరకు కూడా మీరు సబ్మిట్ చేసేటువంటి దిశ లోపల లేదు, రెడీ అయి ఉన్నది. తర్వాత ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతున్నది, కానీ ఆ పిఆర్సీ అనేటువంటిది ఊసేయడం లేదు. తర్వాత ఇంకా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమిటంటే మీకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉంటాయో ఆ పెండింగ్ బకాయిలు అనేవి కూడా 15 రోజులపై మీరు క్లియర్ చేస్తారని చెప్పారు. ఆ 15 రోజుల్లో క్లియర్ చేస్తున్నటువంటి విధంగా అన్నప్పటికీ కూడా మేము రిటైర్డ్ అయినటువంటి వారము ఇప్పటికీ 22 నెలలు అవుతున్నది. మాకు కమిటెడ్ బడ్జెట్గా ఉన్నటువంటి మాకు న్యాయంగా కాగు రిపోర్ట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. 16,842 కోట్లు అనేటువంటిది 2024-25 బడ్జెట్ లోపలనే విడుదల చేసినట్టుగా కాగు రిపోర్టు తెలియజేస్తున్నది. ఆ రిపోర్టు ప్రకారము 16,842 కోట్లు అనేటువంటిది మాకు చెల్లించకుండా, మాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి చెల్లించకుండా మీరు వివిధ రకాల పథకాలకు దారి మళ్లించారు. మా డబ్బులు మీరు ఎందుకు వాడుకుంటారు? మా డబ్బులను మీరు దారి మళ్లించడానికి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉన్నప్పుడు మా డబ్బులు మీరు ఎందుకు చెల్లించడం లేదు? మరి మీరు ఆ విధంగా డబ్బులన్నీ పక్కదారి పట్టించి మీరు డబ్బులు ఇవ్వని అనడం అది సరైన విధానం కాదు. మా డబ్బులన్నీ ఇప్పుడు కూడా మీ దగ్గర ఉన్నవి. తర్వాత మీరు ఏ విధంగా అయితే పథకాలన్నింటి పెట్టి తర్వాత వాటిని అమలుపరుస్తున్నారో ఆ పథకాలకు ఇవేటిని కూడా ఆపలేదు కదా. మాకు దానిలో ఇది కూడా ఒక బాధ్యత అనేటువంటి విధంగా మాకు మీరు పథకాలకు వెచ్చించే విధంగా నిధులైతే ఏ విధంగా వెచ్చిస్తున్నారో మాకు చెల్లించాల్సినటువంటి ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటివి కూడా ఇది ఒక పథకం అనుకొని తర్వాత మీరు వెంటనే మాకు రిటైర్మెంట్ బకాయిలు మీరు చెల్లించాల్సి ఉండే, కానీ మీరు చెల్లించకపోవడం వల్లనే ఈరోజు మేము ఈ విధంగా మేము రాజ్భవన్ అనేటువంటి ముట్టడి చేయడం జరిగింది. తర్వాత ఇప్పటికీ కూడా మీరు మా మీద ఏ దయదలచడం లేదు. మాకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు అనేటువంటి వారు మానసిక వేదనకు గురి అయి చాలామంది అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రుల లోపల ట్రీట్మెంట్ పొందుతూ ఆ విధంగా వాళ్ళు ఇప్పటికి కూడా డబ్బులు కూడా ట్రీట్మెంట్కు డబ్బులు లేక కూడా చాలామంది చనిపోతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది 60 మంది చనిపోయినప్పటికీ మీరు ఏమాత్రము మా యొక్క పెన్షన్ల పట్ల మీకు మానవత్వం లేకుండా ఈ విధంగా ప్రవర్తించినటువంటి సరియైన విధానం కాదు. కాబట్టి మాకు రావాల్సినటువంటి ఆ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మీరు ఏకమత్వంలో చెల్లించాలి. అదేవిధంగా మీరు కార్పొరేటు ఆసుపత్రుల లోపల ఉద్యోగులకు పెన్షనర్లకు నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటివి మీరు చెల్లిస్తానని 6 నెలల నుండి కూడా మీరు అంటున్నారు, కానీ ఇంతవరకు కూడా ఆ నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటిది చెల్లించకపోవడం వల్ల ఇప్పటివరకు కూడా చాలామంది డబ్బులు లేక ఆసుపత్రుల లోపల వాళ్ళు చనిపోతున్నారు, డబ్బులు వెచ్చించలేక. కాబట్టి నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటి వెంటనే ఇవ్వాలి. తర్వాత రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము ఆవేదనతోటి మేము డిమాండ్ చేస్తున్నాము. మొత్తానికైతే ప్రభుత్వం పదే చెప్తా ఉంది సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరైనా కూడా మా దగ్గర నేరుగా రండి అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళాలి, కానీ గవర్నర్ ఆఫీస్ ముట్టడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా గవర్నమెంట్ అనేది మా సమస్యలు పరిష్కారం చేస్తే మేము గవర్నర్ దగ్గరికి ఏం పోకపోదుము. అంటే ముఖ్యమంత్రి గారు ఎలా ఉంది అంటే వారి ఇది కామెర్ లైన్ ఉంది కాబట్టి లోకమంతా పచ్చగా అవుపడుతుందట. అట్లనే మన ముఖ్యమంత్రి గారు కూడా మేమంతా చాలా ఏది ప్రపంచ సుందరి మనల పోటీలో ఉన్నట్టు ఏది ఫ్లైట్లో మేము తిరుగుతున్నట్లు వారికి అలాగంటారు, వారికి అట్లా అవుపడుతుంది. కానీ మా దగ్గర డబ్బులు లేక ఇప్పటికీ 62 మంది చచ్చిపోయారు, చాలామంది హాస్పిటల్ అయ్యారు. మరి చాలా ఇబ్బందులు, కొంతమంది చనిపోయి కూడా చెప్పలేకపోతున్నారు, జబ్బులు అది బయట చెప్పలేక, ఇలాంటి పరిస్థితులు ఉంది. అయితే ఈ ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కరించలేదు కనుకనే మేము ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరిగింది. ఈ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు ఈ యొక్క దీన్ని కేంద్రానికి తెలుపవలసినటువంటి బాధ్యత మన రాష్ట్ర గవర్నర్ మీద ఉంది. అందుకనే ఈరోజు ఈ యొక్క రాజ్భవన్ దగ్గరికి పోయి ముట్టడికి వెళ్ళడం జరిగింది. అంతే ఈ యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము అంటే ముట్టడికి ఎందుకు వెళ్ళారు? డైరెక్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసి అర్జీ పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇంతకుముందు 5 సార్లు వారికి లేఖ ఇవ్వడం జరిగింది, కానీ వారు ఎలాంటి స్పందన వారి నుంచి రాలేదు. మరి వారి నుంచి స్పందన వస్తే మేము ముట్టడికి ఏం పోము కదా. ఇక మాకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మేము ముట్టడికి వెళ్ళడం జరిగింది. కనుక వారు ఇప్పటికైనా గవర్నర్ గారు స్పందించి
మరి ఈ సమస్యను కేంద్రానికి తెలిపి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలిపి ఇక్కడ ఒక రకంగా నేను చెప్పాలి అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. మరి ఆర్థిక మాంద్యం ఏర్పడ్డప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని దీన్ని పరిష్కరించవలసినటువంటి అవసరం ఎంత. పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బకాయిలంతా కూడా చెల్లిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ మీకు సంబంధించినటువంటి మీ డబ్బు ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం? అంటే ఇవాళ మాకు కూడా కొందరికి ఇల్లీగల్గా వచ్చినాయి, వాళ్ళు కూడా పర్సంటేజ్లు ఇచ్చి తెచ్చుకున్నారు. మరి అదేవిధంగా బడా పర్సంటేజ్ల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తుంది అనుకోవచ్చు. పక్కా ఇప్పుడు నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్న గవర్నమెంట్ మీ ద్వారా మొత్తము 20,500 మంది లిస్టు పెట్టమనండి. మరి జూనియర్లకు కూడా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అవి అంటే అది పైరో జరుగుతూనే వచ్చినట్లు కదా. మరి కాంట్రాక్టులు అంటే వాళ్ళు పర్సంటేజ్లు ఇస్తారు, మరి మేము ఇవ్వం కదా. ఇప్పుడు మేమంతా ఇక్కడ ఉన్నోళ్ళం అంతా డబ్బులు ఉన్నోళ్ళం కాదు, మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళు వస్తేనే వాళ్ళ యొక్క ఏది ఈఎంఐలు కట్టుకోవడము, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడము, తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యం. చాలామంది అనుకుంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఆర్థికంగా బలంగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చాలామంది అనుకుంటారు కదా. మరి మీరు ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఇలాంటి దీక్షలు చేయడం, పోరాటాలు చేయడం, ముట్టడి చేయడం ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అవినీతికి పాల్పడేటువంటి అధికారులు పెద్ద మొత్తంలో ఉంటాయి, కానీ మేము ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి అవినీతి చరిత్ర లేదు, మరి ఎవరు కూడా కేసులలో లేరు, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కూడా కాదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనగానే అందరూ అదే విధంగా ఉంటారు అనుకోవడానికి లేదు. అందులో పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు, అవినీతి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, మరి అలాంటి వాళ్ళు కొంత అవినీతి చేయొచ్చు. మరి వాళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడికి వచ్చిందంటేనే వాళ్ళు కంపల్సరీ ఆ డబ్బులు అవసరం ఉండి వచ్చినట్టు లెక్క. కనుక మరి వీళ్ళకి ఎంతైనా వెంటనే చెల్లించాలి అని మరి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ప్రతిసారి కూడా మీరే తిరుగుతూ ఉన్నారు, ప్రతిసారి కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మీరే తిరుగుతూ ఉన్నారు. మీకు సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా కనబడేటువంటి దాఖలాలు ఎక్కడ కూడా చూడలేదు. అయితే అసోసియేషన్స్ అన్నీ కూడా ఏం పట్టించుకుంటలేవు. ఇవన్నీ తర్వాత ఇటు 24 మార్చి అంటే ముందున్నటువంటి రిటైర్డ్ అసోసియేషన్స్, ఆ తర్వాత మా రెగ్యులర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జేఏసీ కింద ఏర్పడ్డాయి. జేఏసీ కింద 206 సంఘాలు కలిసి ఏర్పడ్డాయి, కానీ అవి ఏమీ కూడా పట్టించుకుంటలేవు. అటు సర్వీస్లో ఉన్న వాళ్ళకు చేస్తలేరు వాళ్ళు, ఇటు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు చేస్తలేరు. వాళ్ళ యొక్క సొంత పనులు చేసుకొని వాళ్ళు కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటారు. ఓకే, మొత్తానికైతే ప్రభుత్వం పదే చెప్తా ఉంది డబ్బులు లేవు అని చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా నన్ను కోసుకొని తిన్నా కూడా డబ్బులు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు, ఇప్పుడు బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు, మరోపక్క పథకాలు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీకు ఇస్తారని మీరు ఏమన్నా ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఇప్పుడు పైసలు లేవనే అధికారం ఎవరికి లేదు, ఎందుకంటే ఉద్యోగంలోకి ఎక్కినప్పుడే ఇవన్నీ ఉంటాయని ఫండమెంటల్గా రాసిపెట్టి ఉన్నది. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేను తప్పించుకుంటా అంటే అది ఆయన విజ్ఞతగా వదిలేస్తాం. ఇప్పుడు నేను ఒక ఉద్యోగిని, నాకు రిటైర్ అయినాక ఇవన్నీ వస్తాయని ఆల్రెడీ ఉంది కదా ఫండమెంటల్గా, అది ఇయ్యను అనే అధికారం ఎవరికి ఉంటుంది? ఆల్రెడీ దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగినాయి. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత ఆ డబ్బులు దారి మళ్లించారు. ఆ దారి మళ్లించడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. మాకెందుకు ఇస్తలేరంటే మేమేం కమిషన్ లేము కాబట్టి మాకు ఇస్తారు. మేము ఎందుకు ఇస్తాము? ఇప్పుడు మేము 36 సంవత్సరాలు సర్వీస్ చేసిన నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని. నాకేంటంటే నా పిల్లలు ఏదైనా సెటిల్ అవుతారేమో, ప్రైవేట్గా చేసుకుంటున్నారు, నా డబ్బులు నాకు ఇస్తే నా పిల్లలకైనా తోవ చూపిస్తాను అనేటువంటి బాధలు మేము ఉన్నాము. కాబట్టి మేము ఏం ఆశించకుండా వస్తలేము, మాకే కావాలంటున్నాం తప్ప ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఇంకేదో మాకు కావాలని మేము కోరుకోవడం లేదు. కాబట్టి నా లేవు అనే అధికారం అయితే ఎవరికి లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే. ఎప్పటికీ చాలా మంది మృత్యువాత పడ్డారని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు చనిపోయారు అనుకోవచ్చు? అంటే వ్యక్తిగత కారణాలా లేకపోతే? చెప్పాలని, నా పేరు వి సత్యనారాయణ, నేను క్యాన్సర్ పేషెంట్. నాకు ఆల్రెడీ సర్జరీ అయింది. ఇగో ఇక్కడ బ్యాగ్ కూడా పెట్టారు లోపల, నాకు లోపల ఆ పేగు తీసేసిర్రు. అది ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. మరి బతుకుండగా కనీసం వాళ్ళ పిల్లలకి ఏదన్నా చూపించాలి కదా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, ఈ విధంగా తిరగడం ఇబ్బంది అనిపిస్తలేదు? మానసికమైనటువంటి సమస్య ఇది ఏర్పడ్డది. ఇది ఆర్థికపరమైంది ఒకటి, మానసిక సమస్య ఒకటి. మేము సపడదాకా ఇంట్లో తిని కూర్చునే వాళ్ళం కదా, మా డబ్బులు మాకు ఇస్తే ఈ రోడ్లో పట్టుకొని తిరగవలసిన కర్మ మాకేం పట్టింది? ప్రభుత్వం ఇలాంటివన్నీ ఆలోచన చేసి మేము ఇప్పటికి కూడా మా డబ్బులు మాకు ఏమనే కోరుతున్నాం తప్ప. ట్రీట్మెంట్ ఏమన్నా జరుగుతూ ఉందా మీకు? నాకు నడుస్తుంటుంది. నేను ఇప్పుడు అక్కడ పోతున్నాం, ప్రైవేట్ కూడా పోతున్నాం, కొన్ని అక్కడ అవుతున్నాయి, ప్రైవేట్ కూడా అవుతున్నాయి, డబ్బులు సరిపోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే. తర్వాత క్యాష్లెస్ ట్రీట్మెంట్ కార్డు కూడా ఇవ్వాల్సిందే. ఎక్కడ పోయినా ప్రైవేట్లు ఏం నడుస్తలేవు కదా, గవర్నమెంట్ కార్డు ఏం నడుస్తలేదు. ఎక్కడ పోతే 10,000 ఈజీగా 20,000 30,000 పోతున్నాయి మనకు.
కాబట్టి కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి, గవర్నమెంట్కి పోతే మనకు దొరకదు, అది ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా ఆర్థికమైన ఇబ్బందులు. నేను శంకర్పల్లి అండి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో, అక్కడ నుంచి వచ్చాను నేను. ఇక నాకు స్టోమా బ్యాగ్ అని వేసిర్రు, సరే తిరుగుతున్నాను సార్, తిరుగుతున్నాను. ప్రజాపాలన ప్రజల ప్రభుత్వాన్ని పదే పదే చెప్తా ఉంది కదా, ఈ నేపథ్యంలో మీరు ఇంత ఇబ్బందులు పడుకుంటా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక ఆయన పరిష్కారం ఆయనని చెప్పాలి. ఇక నేను ఇప్పుడు వాళ్ళని వెళ్ళి చూపించేంత స్థాయిలో మేము లేము. మా సకాలం నుంచి ఇంత తిని తప్పదాకా రోగం వస్తే వచ్చిందేమో, ప్రశాంతంగా ఇంత తిని ఈ పిల్లల మధ్య ఉండేవాళ్ళం కదా, ఆ పరిస్థితి లేకుండా చేసిండు. ఇప్పుడు మరి ఆ పరిస్థితి కారణం ఆయనే కదా, మరి ఆయన సమాధానం చెప్పాలి దీనికి అంతా కూడా. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఓకే, మేము రిటైర్ అయిపోయి 2 సంవత్సరాలు దాటింది. ముఖ్యమంత్రి గారు మాకు చెల్లించాల్సినటువంటి ఇక పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లించండి. మేము బిచ్చమేమి అడుకోవట్లేదు, మాకు రావాల్సింది మేము అడుగుతున్నాము. మేము డబుల్ బెడ్రూమ్ అడుగుతలేము, తులం బంగారం అడుగుతలేము, ఉచిత బస్సు ప్రయాణం అడుగుతలేము, మరికొండలో ప్లాట్లు ఏమని అడుగుతాను. మాకు చట్ట ప్రకారంగా రావాల్సింది మాత్రమే మేము అడుగుతున్నాము. మీరు బడ్జెట్లో చూపించి మాకు కేటాయించిన బడ్జెట్ అంతా కూడా కాంట్రాక్టర్లు అక్కడికి కూడా ఇచ్చేసి మరి 20% 30% ఎంత తీసుకుంటారో మాకు తెలియదు, కానీ మాకు ఇవ్వచ్చు కదా. మీరు ఆ రకంగా చేయకుండా చేస్తున్నారు. మీరు ఎన్నికలప్పుడు ఏం చేశారు? 6 నెలల ముందు గెలిచిన తర్వాత ఒక 6 నెలల్లో మా యొక్క పిఆర్సీని ఇచ్చేస్తున్నారు. 6 నెలలు కాదు, 2 ఏళ్ళు గడిచింది. గత ప్రభుత్వం లేదు, గత 2 ఏళ్ల క్రితం ఏంటంటే మాకు డిఏ 3 బకాయిలు ఉంటే దానికోసం మీరు గత ప్రభుత్వాన్ని బాగా బదనాం చేసేసారు. కానీ అంతకుముందు 3 కాదు, ఇప్పుడు 6 బకాయిలు ఉన్నాయి. ఎప్పుడో 2023 జనవరిలో ఇవ్వాల్సినటువంటి ఒక్క డిఏను మొన్న 2026 జనవరి నాడు ఇచ్చేసేసి పేదకు నేను ఇచ్చినా అని చెప్పి మొత్తం మీడియాలో ప్రచారం చేసేసుకొని ఎప్పుడో 3 ఏళ్ల కింద ఇది సంక్రాంతికి తయారు చేసినటువంటి బిర్యానీ 3 ఏళ్ల తర్వాత మాకు పెడితే పాచిపోయిన బిర్యానీ మాకు పెడతారా? దీన్ని టీవీలలో అన్ని మీడియా ఛానల్లో రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం తోడు పెడుతున్నట్టుగా దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అట్లా చేయకండి. అది మాకు కావాల్సింటే మేము అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని బిచ్చం అడుకోవట్లేదు. ఇప్పుడు బిచ్చగాళ్ళు లేక రోడ్డు తిరగాల్సి వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో, 6 నెలల క్రితం ఎన్నికలు జరగకుండా 6 నెలల క్రితము నీ మేనిఫెస్టో ఏం పెట్టినావు, దాని ప్రకారంగానే మేము అడుగుతున్నాం తప్ప వీళ్ళు రిటైర్ అయితే 60 లక్షలు వస్తాయి 70 లక్షలు వస్తాయని చెప్పిన వాటి నువ్వు మేము దాచుకున్న పైసలవి నువ్వు సొంతంగా నీ ఇల్లు అమ్మి ఇవ్వమంటలేము, నీ ఆస్తుపాస్తులు ఏమి ఇవ్వమంటలేను. మాకు రావాల్సినట్టుగా మేము అడుగుతున్నాం తప్ప ఈ డిఏలు అనేటువంటిది 6 నెలలకోసారి వస్తుంటుంది. బయట బజార్లో రేట్లు పెరుగుతుంటాయి, దాని తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని బట్టి మీరు ఇస్తారు. ఏదో నువ్వేదో ఇచ్చేసినట్టుగా ఒక డిఏ 2 డిఏలు ఇచ్చేసి తెగబత్తు చేసేసి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకే పెట్టినట్టుగా నువ్వు అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది అనుకోవచ్చు ఇదంతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళింది. ఆయన ఏమంటే నన్ను కోసుకొని తినంటే నువ్వేమైనా గొర్రెవా మేకవా? నిన్నెందుకు కోసుకొని తినమండి? నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నీకు చేత కాకుండా దిగిపో, ఇంకో రోజు ఇచ్చేసేస్తారు. ఇప్పుడు ఈ చట్ట ప్రకారంగా జరగాల్సినటువంటి నువ్వు మరి ఏం చదువుకున్నావు ఏందో మరి నాకు తెలియదు, కానీ నువ్వు ఇవ్వాల్సినటువంటి ఇచ్చేయి, నీకు చేత కాకుండా దిగిపో, ఇంకో రోజు చేస్తారు. మరి మా ఉద్యోగులందరినీ కూడా ఎంతసేపు ఏంటంటే నేను ఇది ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలను అవి రద్దు చేయాలని చెప్పి మేమెందుకు రద్దు చేయమంటామండి? అవి రద్దు చేయమని చెప్పి మమ్మల్ని ప్రజల్లో తులకన చేస్తాం. ఈ రకంగా ఏమో డబ్బులు లేవంటా ఉన్నాడు, మరోపక్క మున్సిపాలిటీ ఎన్నికలకు హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నాడు. మరి అన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా అటు మలిపేసేసేసి ఈ రకంగా ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఏంటంటే ఈ రకంగా చేస్తే మళ్ళీ మీ ప్రభుత్వం రాదు, మరి నీ ప్రభుత్వం ఎట్లాగూ రాదనుకొని వీళ్ళు ఏమైనా చేసుకోని చెప్పి ఉద్దేశంతో ఉన్నవన్నీ కూడా ఏంటంటే దాన్ని మీ యొక్క కమిషన్లు వచ్చేటువంటి పథకాలకే మళ్ళించి ఆ రకంగా మాకు ప్రజలకు మధ్యన కొట్లాట పెట్టించి ప్రజల ముందు మనం ఉద్యోగులను చులకన చేసి చేస్తున్నారు. ప్రభుత్వం మా ఉద్యోగుల వల్లనే నడుస్తుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇయ్యాలుంటావు రేపు పోతావు. రెడ్డి కూడా అన్నాడు కదా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారితే ఉద్యోగస్తులు, ప్రభుత్వానికి వారిదని మీరు అన్నారు కదా. ప్రజలకు ఈ ఉద్యోగుల మధ్యన మీరు కొట్లాడ పెట్టించేసి చిచ్చు పెట్టించేసి నీ కాలం నువ్వు గడుపుకుంటూ సంవత్సరం ఉంటావా 2 సంవత్సరాల పేరు ఇంకా 10 ఏళ్ళు ఉంటా అంటే అది సరే. ఇప్పుడు భారతదేశంలో ఒక 3 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ కూడా ఎన్ని ఎన్నికల సర్వేలో కూడా మీకు తక్కువనే ఉన్నది. నువ్వేందంటే సంవత్సరం ఉంటావు 6 నెలలు ఉంటావు, మరి మీ దగ్గర కుమ్మలాట ఉన్నది, ఉండేంత వరకు దులుపుకొని పోదా నువ్వు చూస్తున్నావు. అది దయచేసి నీ ఆటలు దయచేసి సాగు. మా ఉద్యోగుల రిటైర్డ్ ఎంప్లాయీస్ది తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉసురు తగులుతుంది. ఇప్పుడు మేము వేసేటువంటి డిఏ పిఆర్సీ అనేటువంటి 5 డిఏలు అనేటువంటిది పిఆర్సీ అనేటువంటిది అందరు ఉద్యోగులు, మా యొక్క పెన్షనర్సే కాదు, రిటైర్డ్ పెన్షనర్సే కాదు, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి రావాల్సినటువంటి పిఆర్సీ అది. కానీ మరి ఉద్యోగ సంఘాలు ఏంటంటే కొంతమంది నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయి
మరి మాకు మద్దతు ఇవ్వకుండా ఈ రకంగా ఏంటంటే వాళ్ళు పబ్బం కట్టుకుంటూ వాళ్ళు ఇదివరకు ఏం లోపాలు చేశారో ఇంకా కూడా ఏంటంటే వాళ్ళకు ప్రభుత్వాన్ని సహకరించి ఇంకెంత రాష్ట్రంలో ఎవరైనా కూడా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయొచ్చని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు వయసు అయిపోయిన వాళ్ళు చాలామంది వృద్ధులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తరలించడం ఎట్లా చూడొచ్చు అంత? ఓకే, మేము రిటైర్ అయిపోయాను, మంచిగా మనవలు మనవరాళ్ళతోటి ఆడుకొని మేము చెల్లించినటువంటి ఇది బకాయిలు ఇది బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి ఈఎంఐలు కట్టడం కోసం కానీ మా పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ మా మనవల వాటి వాస కోసం కానీ మా సొమ్మును మేము వినియోగించుకోలేకుండా మేము ఇంట్లో ఉండి మంచి ఆడుకోవాల్సి ముసలి వాళ్ళని మేము ఇక్కడ రోడ్డు మీద పడి మీరు అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చేసేసి ఇది పద్ధతి అనండి. ఒక ఉద్యోగిని ఇంతమంది ఇది 21,000 మంది సుమారు అయ్యేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ను ఈ రకంగా నారా చేసేస్తే మీ పార్టీకి మీ అందరి కూడా అందరిది మీకు ఉసురు దక్కుతుంది. అది దయచేసి అట్టు చేయకండి. దయచేసి వెంటనే మీరు రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సినటువంటి యొక్క కమ్యూటేషన్ కానీ గ్రాట్యుటీ కానీ డిఏ ఏరియర్స్ కానీ తర్వాత పిఆర్సీ ఏరియర్స్ కానీ జీపీఎఫ్ కానీ మిగతా ఇటువంటి అన్నీ కూడా చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి, కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా మీ వైపు చూడట్లేదు. అవును, అందుకే మేమంతా కూడా ఇక్కడ రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ రిటైర్డ్ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని మరి 22 నెలలు అయినప్పటికీ కూడా విడుదల చేయకపోవడం అనేది మరి బాధ్యతారహితంగా మేము భావిస్తూ ఉన్నాము. మేము ఎంతో బాధ్యతతోటి మా విధుల్ని మరి డెడికేటెడ్గా చేశాము. మరి అదే రకంగా అంటే లీగల్గా చట్టబద్ధంగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వాల్సిందిగా మేము మరి మీ మీడియా ద్వారా మీరు ఆశ్రయించాము. నేను కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సకాలంలో వాళ్ళు పే చేయలేదు, మళ్ళీ కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు స్పందన లేదు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి ముఖ్యమంత్రి గారు తీర్పులను సైతం ఉల్లంఘిస్తున్నారు అనుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వం? డెఫినెట్గా మేము అలా ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా శాంతియుతంగా మేము మా యొక్క ఎజిటేషన్ని మా యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేందుకు వేసారు ఇక్కడ? అదే మాకు అర్థం కానటువంటి విషయము. మరి దాడి అని అంటే మా దగ్గర ఎలాంటి వెపన్స్ కానీ ఎలాంటి ఇవి కానీ లేవు. మరి అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా పౌరులుగా మేము ఇక్కడ మా యొక్క నిరసనను వ్యక్తం చేయడానికి వచ్చాము. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు తలుచుకుంటే తప్పకుండా ఈ యొక్క బకాయిలను మార్చిలోగా చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తలుచుకుంటే చేస్తారు. మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశామంటే దానికి కారణం ఉద్యోగులు. మేము సహకరించినాం కాబట్టి మీ పథకాలను మేము అమలు చేసినాం కాబట్టి ఈరోజు మీరు మరి ఓట్ల రూపంలో మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతోటి వయోపరిమితి పెంచడం అనేది జరిగింది. సరే, అది గవర్నమెంట్ పాలసీ, అది దానికి మేము వ్యతిరేకులం కాదు, అనుకూలం కాదు. మాకు చట్టబద్ధంగా న్యాయంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందులో చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ మా జీతం నుండి కొంత 6% బేసిక్ పే మేము అక్కడ దాచుకున్నాము. అంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు కూడా మాకు సకాలంలో ఇవ్వడం లేదు. ప్రభుత్వం అంటూ తన ఖజానా నుండి ఇచ్చేది కేవలం గ్రాట్యుటీ మాత్రమే, అది కూడా 16 లక్షల పరిమితి మాత్రమే. తర్వాత ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ తర్వాత ఈ యొక్క కమ్యూటేషన్ కానీ ఇవన్నీ కూడా మా జీతం నుండి రికవర్ అయినాయి. తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మీ సేవ్ చేసుకున్నటువంటి డబ్బులే. మా డబ్బుల్ని మాకు సకాలంలో ఇచ్చినట్లయితే మాకు కూడా ఎన్నో మరి కళలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, పెళ్ళిళ్ళు కానటువంటి పిల్లలు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు, కానీ మీకు సంబంధించినటువంటి నగదును మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడతా ఉంది? అదే మేము అది ప్రశ్నించేది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అదే అడుగుతున్నాం మేము. మీరు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ఉచిత పథకాలు, ఎన్నో మరి చక్కగా మరి వాటిని మీరు అమలు చేస్తూ ఉన్నారు. మరి మాకు చట్టబద్ధంగా న్యాయపరంగా రావాల్సినటువంటి ఈ బెనిఫిట్స్ని మీరు ఎందుకు ఇవ్వడం లేదని మేము మరి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది మా ఉపాధ్యాయ మిత్రులు, మా ఉద్యోగస్తులు ఇప్పటికీ 60 మంది మరి అకాల మృత్యువు చెందారు. దానికి కారకులు ఎవరు? దాన్ని ఎవరు బాధ్యులు చెప్పండి. వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ వెళ్ళాలి? పెళ్ళిళ్ళు కానటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? సో దయచేసి మీరు పెద్ద మనసుతోటి ఆలోచించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యొక్క ఎంప్లాయీస్ తరఫున నేను ప్రాధేయపడుతున్నాను. దయచేసి మీరు కనుక తలుచుకుంటే మరి 1-2 నెలల్లో, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగు మార్చితో ముగుస్తుంది కాబట్టి ఈ యొక్క మరి ఇవ్వాలి అని లేనట్లయితే వచ్చేటువంటి బడ్జెట్లో ఈ యొక్క పెన్షన్ బెనిఫిట్స్కు ప్రొవిజను మీరు పెట్టాలని చెప్పి మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారిని కూడా మేము
కోరుతా ఉన్నాము. థ్యాంక్ అతిపేద యూ. రాష్ట్రమైనటువంటి బీహార్లో కూడా రిటైర్లకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ రాష్ట్రం అనేది మన ప్రభుత్వ దృష్టిలో అతిపెద్ద ధనవంతమైనటువంటి రాష్ట్రం అని చెప్పేసి చెప్పుకుంటూ వీళ్ళు గొప్పలకు పోతున్నారే తప్ప ఇక్కడ ఉండేటువంటి వాస్తవ పరిస్థితుల్ని పెట్టుకొని మనకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటిది ఇవ్వడం జరుగుతలేదు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 21,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినరు. వాళ్ళు తమ యొక్క ఎక్కువ మొత్తం డబ్బును సేవింగ్స్గా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసుకున్నారు. ప్రభుత్వం మీద భరోసాతోటి ప్రైవేట్ వాటిలలో చిట్ ఫండ్స్లలో పెట్టకుండా ఈ గవర్నమెంట్లో సేవ్ చేసుకొని తీరా రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ మొత్తంలో మేము డబ్బును సేవ్ చేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ విద్యాబుద్ధులకు కానీ ఇండ్లకు కానీ ఈఎంఐలకు కానీ కట్టుకుంటామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు జమ చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం అనేది ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ ఏజెన్సీ మాదిరిగా ఇప్పటి వరకు కూడా డబ్బుల్ని ఇవ్వకుండా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. దీనికి నిరసనగా మేము అనేక రూపాలలో ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయడం జరిగింది. ఏజీ ఆఫీసుకు, సెక్రటరియట్కి, చెలో అసెంబ్లీ, తర్వాత రేణుకా చౌదరి గారి ఇల్లు ముట్టడి, ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా చేసినాము. ఇవన్నింటినీ కాకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ₹1 కూడా చెల్లించడం జరగలేదు. కాబట్టి చిట్ట చివరిసారిగా రాజ్యాంగబద్ధుడైనటువంటి గవర్నర్ గారు మాకు న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చెలో రాజ్భవన్ ముట్టడి అనేటువంటి కార్యక్రమాన్ని పిలిపించి ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమంలో భాగంగా అరెస్ట్ అయ్యి ఈ యొక్క పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మా నిరసనను గుర్తించి మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అయితే ఉన్నాయో అవన్నింటినీ ఏక మొత్తంలో వడ్డీతో సహా చెల్లించాలి. లేదంటే మరి ఈ ప్రభుత్వానికి ఎలాంటి గుణపాఠం చెప్పాలనో దానికి మేము అందరం సిద్ధమై ఉన్నాము. మమ్మల్ని ఒక రిటైర్మెంట్ ఉద్యోగస్తులుగానే చూస్తూ ఉన్నారు. మేము మా 30-35 సంవత్సరాల కాలంలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళందరినీ ఎంతో ఉన్నత స్థానానికి తీసుకురావడం జరిగింది. ఎంతోమంది ఇంజనీర్లుగా, వైద్యులుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా కూడా చేయించడం జరిగింది. అలాంటి మేము తలుచుకుంటే ఈరోజు ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారిని దించడం అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి మాకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ఇప్పటికైనా గురువులకు గురుదక్షిణగా ఇప్పటికైనా మా యొక్క బకాయిలన్నింటినీ ఏకమొత్తంగా వడ్డీతో సహా చెల్లించి వాళ్ళ యొక్క గురుభక్తిని చాటుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. లేకపోతే మరి భస్మాసురుని హస్తం లెక్క ఆయన చేతిని ఆయన నెత్తిలో పెట్టుకున్న చందంగా భస్మైపోతాడని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సార్ ఏదేమైనప్పటికీ ఇన్ని ఉద్యమాలు చేసినాం, కలెక్టరేట్లో ధర్నాలు చేసినాం, కలెక్టరేట్లో నిరాహార దీక్షలు చేసినాం, ఇందిరా పార్కులో ధర్నాలు చేసినాం, ఇందిరా పార్కులో నిరాహార దీక్షలు చేసినాం. చట్ట ప్రకారము ఉద్యోగులకు ఇచ్చిన సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మా బకాయిలు ఏదైతే ఉందో ఆ బకాయిలను ఏకమొత్తంగా, ఎందుకంటే ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు దాదాపు మరి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది చనిపోయారు. వాళ్ళ చిత్రపటాలు కూడా మేము చాలా సందర్భాల్లో చూపెట్టడం జరిగింది. కాబట్టి బకాయిలన్నింటినీ ఇప్పటికైనా రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి బకాయిలన్నింటినీ ఇమ్మీడియట్గా ఎవరికి వచ్చే బకాయిలను వారికి ఏకమొత్తంగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాము.